హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియో ద్వారా ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ యొక్క 10,000 రూపాయల సేవింగ్స్ అకౌంట్ యొక్క ఫుల్ ఫీచర్స్ తెలుసుకుందాం. ముందుగా మంత్లీ ఇంట్రెస్ట్ అనేది ప్రతి నెల కూడా మీ అకౌంట్ లో క్రియేట్ అవుతుంది. అప్ టు 3 lakhs వరకు ఐడిఎఫ్సి ఆఫర్ చేసే ఇంట్రెస్ట్ వాల్యూ 2.50%. 3 lakhs 1 రూపీ నుంచి 25 crores వరకు కూడా ఐడిఎఫ్సి ఆఫర్ చేసే ఇంట్రెస్ట్ వాల్యూ 6.50%. అబౌవ్ 25 crores ఐడిఎఫ్సి ఆఫర్ చేసే ఇంట్రెస్ట్ వాల్యూ 5%. మీరు 5 లక్షలు కనుక ఇన్వెస్ట్ చేస్తే మీకు ప్రతి నెల 1,707 రూపాయలు ఇంట్రెస్ట్ వస్తుంది. మీరు 10 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే ప్రతి నెల 4,415 రూపాయలు ఇంట్రెస్ట్ వస్తుంది. మీరు 20 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే ప్రతి నెల 9,831 రూపాయలు వస్తుంది. మీరు 50 లక్షలు కనుక ఇన్వెస్ట్ చేస్తే ప్రతి నెల 26,080 రూపాయలు ఇంట్రెస్ట్ వస్తుంది. మీరు 1 కోటి రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే ప్రతి నెల 53,159 రూపాయలు ఇంట్రెస్ట్ వస్తుంది. ఇంట్రెస్ట్ వాల్యూస్ ని ఇన్ డీటెయిల్ గా చూద్దాం. మొదటి 3 లక్షలకి ఐడిఎఫ్సి ఆఫర్ చేసే ఇంట్రెస్ట్ వాల్యూ 2.50%. అంటే ప్రతి లక్షకి కూడా 208 రూపాయల ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. 3 లక్షల 1 రూపాయల నుంచి 25 కోట్ల వరకు కూడా ఐడిఎఫ్సి ఆఫర్ చేసే ఇంట్రెస్ట్ వాల్యూ 6.50%. అంటే ప్రతి లక్షకి 541 రూపాయల ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. సపోజ్ 15 లక్షలు కనుక కస్టమర్ ఇన్వెస్ట్ చేస్తే మొదటి 3 లక్షలకి అతనికి వచ్చే ఇంట్రెస్ట్ వాల్యూ 625 రూపాయలు. 3 లక్షల 1 రూపాయల నుంచి 15 లక్షల వరకు కూడా ప్రతి లక్షకి 541 రూపాయల ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. మొదటి 3 లక్షలకి 625 రూపాయలు ఇంట్రెస్ట్ వచ్చింది. తర్వాత 12 లక్షలకి 6,492 రూపాయలు ఇంట్రెస్ట్ వచ్చింది. టోటల్ గా 15 లక్షలకి అతనికి వచ్చే మంత్లీ ఇంట్రెస్ట్ వాల్యూ 7,117 రూపాయలు. నెక్స్ట్ డెబిట్ కార్డ్ ఫీచర్స్. ఈ 10,000 రూపాయల సేవింగ్స్ అకౌంట్స్ కి ఐడిఎఫ్సి ఆఫర్ చేసే డెబిట్ కార్డ్ వీసా క్లాసిక్ డెబిట్ కార్డ్. ఈ ఏటీఎం కార్డ్ నుంచి ప్రతిరోజు మీరు 50,000 వరకు విత్డ్రా చేసుకోవచ్చు. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ఏటీఎం అయితే పర్ ట్రాన్సాక్షన్ మీకు 15,000 రూపాయలు వస్తాయి. అదే రిమైనింగ్ బ్యాంక్స్ ఏటీఎంస్ అయితే పర్ ట్రాన్సాక్షన్ మీకు 10,000 రూపాయలు వస్తాయి. ఈ ఏటీఎం సిడిఎం గా కూడా వర్క్ అవుతుంది, అంటే క్యాష్ డిపాజిట్ మిషన్ గా కూడా వర్క్ అవుతుంది. ఈ 10,000 రూపాయల వేరియంట్ కి మీరు పర్ డే 4 lakhs వరకు కూడా ఏటీఎం లో క్యాష్ అనేది డిపాజిట్ చేసుకోవచ్చు. మీరు ఏదైనా షాపింగ్ కి వెళ్ళినప్పుడు ఈ డెబిట్ కార్డ్ యూజ్ చేసి పిఓఎస్ టెర్మినల్ ద్వారా పర్ డే మీరు 4 lakhs వరకు స్వైపింగ్ చేసుకోవచ్చు. అలాగే ఈ డెబిట్ కార్డ్ పై 5 లక్షల పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది. అలాగే 30 లక్షలు ఎయిర్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి క్రెడిట్ కార్డ్ ఆఫర్స్. మీరు అకౌంట్ ఓపెన్ చేసే టైంలో కానీ అకౌంట్ ఓపెన్ చేశాక 3 months తర్వాత కానీ ఐడిఎఫ్సి మీకు ఒక క్రెడిట్ కార్డ్ అయితే ఆఫర్ చేస్తుంది. ఈ క్రెడిట్ కార్డ్ ద్వారా రిఫ్రిజిరేటర్, ఏసీ, ఎల్ఈడి, వాషింగ్ మిషన్ ఇలాంటి కన్స్యూమర్ డ్యూరబుల్ ఐటమ్స్ పర్చేజ్ చేసినప్పుడు మీకు స్ట్రైట్ అవే 10% క్యాష్ బ్యాక్ వస్తుంది. అది ఎలాగో చూద్దాం. సపోజ్ ఇది సమ్మర్ సీజన్ కాబట్టి మీరు ఒక ఏసీ పర్చేజ్ చేద్దాం అనుకున్నారు. ఆ ఏసీ యొక్క కాస్ట్ 40,000 రూపాయలు. ఈ 40,000 రూపాయల ఏసీని మీరు ఈఎంఐలో కనుక తీసుకుంటే మీకు స్ట్రైట్ అవే 10% క్యాష్ బ్యాక్ వస్తుంది. అంటే మీరు 40,000 కొనాల్సిన ఏసీని 36,000కే పర్చేజ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసరికి 1+1 మూవీ టికెట్ ఆఫర్. సాధారణంగా మీరు మీ ఫ్రెండ్ సినిమాకి వెళ్ళాలనుకుంటే 2 టికెట్స్ పర్చేజ్ చేసి మీరు సినిమా చూస్తారు. ఈ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా మీరు కనుక మూవీ టికెట్స్ ని బుక్ చేసుకుంటే మీరు 1 టికెట్ కి మాత్రమే అమౌంట్ పే చేస్తారు. 2వ టికెట్ మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ వస్తుంది. ప్రతి నెల కూడా మీరు 2 సార్లు ఈ 1+1 మూవీ టికెట్ ఆఫర్ అయితే ఎంజాయ్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి రివార్డ్ పాయింట్స్. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ లో రివార్డ్ పాయింట్స్ అనేవి ఎప్పటికీ ఎక్స్పైరీ అవ్వవు. ఈ రివార్డ్ పాయింట్స్ ఉపయోగించి మీరు
అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి గిఫ్ట్ వోచర్లు పర్చేజ్ చేయొచ్చు. వీటి యొక్క వ్యాలిడిటీ 1 ఇయర్ ఉంటుంది. ఒకవేళ మీకు అకౌంట్ ఓపెనింగ్ టైంలో సిబిల్ స్కోర్ కనుక తక్కువగా ఉంటే ఐడిఎఫ్సి మీకు ఫిక్స్డ్ డిపాజిట్ కార్డ్స్ని ఆఫర్ చేస్తుంది. ఇందులో టోటల్గా 4 వేరియంట్స్ ఉన్నాయి. ఫస్ట్ది ఫస్ట్ టర్మ్ క్రెడిట్ కార్డ్, ఫస్ట్ వావ్ క్రెడిట్ కార్డ్, వావ్ బ్లాక్ క్రెడిట్ కార్డ్, హలో క్రెడిట్ కార్డ్. ముందుగా ఫస్ట్ టర్మ్ క్రెడిట్ కార్డ్ గురించి తెలుసుకుందాం. ఇది పూర్తిగా డిజిటల్ కార్డ్. మినిమం 5,000 రూపాయల ఫిక్స్డ్ డిపాజిట్తో ఈ కార్డ్ అనేది యాక్టివేట్ అవుతుంది. ఈ కార్డుకి ఉన్న ఫస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే మీరు చేసిన ప్రతి ట్రాన్సాక్షన్కి కూడా 1% క్యాష్ బ్యాక్ వస్తుంది. మీరు ఏదైనా ఆయిల్ దగ్గర ఈ కార్డుని కనుక యూజ్ చేస్తే మీకు ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ అనేది క్యాష్ బ్యాక్ రూపంలో లభిస్తుంది. మీరు ఏదైనా మూవీ టికెట్స్ బుక్ చేసుకున్నప్పుడు ఈ కార్డు ద్వారా కనుక బుక్ చేసుకున్నట్లయితే మీకు 25% మూవీ టికెట్ ఆఫర్ అనేది లభిస్తుంది. మిగతా 3 కార్డులు కూడా మినిమం 20,000 రూపాయల ఫిక్స్డ్ డిపాజిట్తో ఈ కార్డ్స్ యాక్టివేట్ అవుతాయి. ఈ 4 కార్డ్స్ కూడా యూపీఐ ప్లాట్ఫామ్ అయినటువంటి ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం, భీమ్ ఇలాంటి యాప్స్లో మీరు కనెక్ట్ చేసుకుని యూపీఐ ప్లాట్ఫామ్ ద్వారా ఈ కార్డ్స్ అనేది మీరు యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ జీరో ఛార్జెస్. ఈ స్క్రీన్ మీద చూపిస్తున్న సర్వీసెస్ అన్ని కూడా మీకు జీరో ఛార్జెస్తో ఐడిఎఫ్సి ఆఫర్ చేస్తుంది. రిమైనింగ్ బ్యాంక్స్లో కనుక మీరు ఈ సర్వీసెస్ పొందాలనుకుంటే మీరు సంవత్సరానికి 5,000 నుంచి 10,000 రూపాయలు ఛార్జెస్ రూపంలో మీరు పే చేయాల్సి వస్తుంది. ఇక్కడ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్లో 10,000 రూపాయల యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్ కనుక మీరు మెయింటైన్ చేయగలిగితే ఈ సర్వీసెస్ అన్ని మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ వస్తాయి. అంటే సంవత్సరం మొత్తం మీద ₹1 కూడా మీ అకౌంట్ నుంచి కట్ అవ్వదు. నెక్స్ట్ బెనిఫిషరీ. మీరు ఎవరికన్నా అమౌంట్ బల్క్ ట్రాన్స్ఫర్ చేయాలనుకున్నప్పుడు వాళ్ళ యొక్క అకౌంట్ నెంబరు 24 అవర్స్ ముందు కనుక మీరు బెనిఫిషరీలో కనుక యాడ్ చేసుకుంటే మీరు బ్యాంకుకి రాకుండానే స్ట్రైట్ అవే 20 lakhs అమౌంట్ని ఆర్టీజీఎస్ ద్వారా మీ మొబైల్ యాప్ యూజ్ చేసి మీరు పంపించుకోవచ్చు. టోటల్గా సేవింగ్స్ అకౌంట్స్లో 5 రకాల వేరియంట్స్ ఉన్నాయండి. ఈ 10,000 రూపాయల సేవింగ్స్ అకౌంట్ అనేది ఫస్ట్ స్టెప్ ఆఫ్ ది అకౌంట్స్ అనుకోవచ్చు. రిమైనింగ్ అకౌంట్స్ గురించి నెక్స్ట్ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఇక లోన్స్ విషయానికి వస్తే శాలరీడ్ ఎంప్లాయీలకి, సెల్ఫ్ ఎంప్లాయిడ్ పీపుల్కి కూడా ఐడిఎఫ్సి లోన్స్ అనేవి ఆఫర్ చేస్తుంది. అవేంటో చూద్దాం. శాలరీడ్ పీపుల్కి ఐడిఎఫ్సి ఆఫర్ చేసే ఫస్ట్ లోన్ పర్సనల్ లోన్. ₹1,00,000 నుంచి 25 లక్షల వరకు కూడా ఐడిఎఫ్సి శాలరీడ్ ఎంప్లాయీలకి పర్సనల్ లోన్ని ఆఫర్ చేస్తుంది. సెల్ఫ్ ఎంప్లాయిడ్ పీపుల్కి ముందుగా ఆఫర్ చేసే లోన్ బిజినెస్ లోన్ ఆర్ పర్సనల్ లోన్. ఈ బిజినెస్ లోన్ ఆర్ పర్సనల్ లోన్ అప్ టు 10 lakhs వరకు కూడా ఐడిఎఫ్సి ఆఫర్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఓడి, ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ. మినిమం 15 లక్షల నుంచి మాక్సిమం 5 కోట్ల వరకు కూడా ఓడీని ఐడిఎఫ్సి ఆఫర్ చేస్తుంది. మీరు చెరువులు కానీ పొలం కానీ చేస్తున్నట్లయితే 1 ఎకరానికి 5 నుంచి 8 లక్షలు ఓడీని ఐడిఎఫ్సి ఆఫర్ చేస్తుంది. మీరు కొత్తగా ఇల్లు కొనాలన్నా లేదా కట్టాలన్నా ఐడిఎఫ్సి హోమ్ లోన్ ఆఫర్ చేస్తుంది. ఆల్రెడీ కట్టిన ఇంటి మీద రుణం తీసుకోవాలనుకుంటే ఐడిఎఫ్సి మార్టగేజ్ లోన్ని ఆఫర్ చేస్తుంది. ఐడిఎఫ్సిలో గోల్డ్ లోన్ కూడా ఉంది. మీరు కొత్తగా కార్ కొనాలనుకుంటే ఐడిఎఫ్సి న్యూ కార్ లోన్ ఆఫర్ చేస్తుంది. ఆల్రెడీ ఇంతకుముందు వాడిన కార్ని కనుక తీసుకోవాలనుకుంటే యూజ్డ్ కార్ లోన్ కూడా ఐడిఎఫ్సి ఆఫర్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి లోన్ అగైన్స్ సెక్యూరిటీస్. మీరు ఇంతకుముందు కనుక స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసినట్లయితే ఆ ఇన్వెస్ట్మెంట్ వాల్యూ ₹1,00,00,000 లేదా అంతకన్నా ఎక్కువ ఉన్నట్లయితే ఈ ల్యాస్ అంటే లోన్ అగైన్స్ సెక్యూరిటీస్ని ఐడిఎఫ్సి మీకు ఆఫర్ చేస్తుంది. ఇది ఒక ఓడి టైప్లో మీకు ఐడిఎఫ్సి ఆఫర్ చేస్తుంది. మనం ఇప్పుడు ఎక్కువగా వింటున్నమాట హెల్త్ ఇన్సూరెన్స్. ఈ హెల్త్ ఇన్సూరెన్స్తో ఏ కంపెనీలతో ఐడిఎఫ్సి టైప్ అయ్యిందో చూద్దాం. స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్, నివాగోపా హెల్త్ ఇన్సూరెన్స్, ఐసిఐసిఐ లాంబార్డ్ హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్యూచర్ జనరల్ హెల్త్ ఇన్సూరెన్స్, ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ అండ్ ఆదిత్య బిర్లా జనరల్ ఇన్సూరెన్స్. ఈ కంపెనీలతో ఐడిఎఫ్సి టైప్ అయి ఉంది.
ఇక లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ విషయానికి వస్తే ఐడిఎఫ్సిలో టర్మ్ ఇన్సూరెన్స్ ఉంది, సేవింగ్స్ ప్లాన్స్ ఉన్నాయి, పెన్షన్ ప్లాన్స్ ఉన్నాయి, అలాగే యులిప్ యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ అంటే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే ప్లాన్స్ కూడా ఉన్నాయి. సో ఇదండి వీడియో. నా పేరు కార్తిక్ అండి. నేను డిప్యూటీ మేనేజర్గా గూడాడ బ్రాంచ్లో వర్క్ చేస్తున్నాను. ఇది నా మొబైల్ నెంబర్ మరియు వాట్సాప్ నెంబర్. మీకు ఈ అకౌంట్ గురించి ఎటువంటి డౌట్స్ ఉన్నా లేదా అకౌంట్ ఓపెన్ చేద్దాం అనుకున్నా నాకు ఫ్రీగా కాల్ కానీ టెక్స్ట్ కానీ చేయొచ్చండి. థ్యాంక్ యూ.